గాయ్స్ నేను వచ్చేసా డెప్త్ రివ్యూ అయితే తెచ్చేసా. వెయిట్ ఏమంటున్నారు, పెయిడ్ రివ్యూ అంటే ఏంది? శంకర్ గారు, అనిరుద్, కమలాసన్ గారు నన్ను కొనుక్కున్నారా? నా రేంజ్ అంతుందా? ఓకే, హేటర్స్ అయినా కొన్ని నిజాలైతే మాట్లాడుతున్నారు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మీరు పెయిడ్ రివ్యూ అనుకోండి, ఏ రివ్యూ అనుకోండి, నాకైతే సినిమా నచ్చింది. ఎలా నచ్చింది, ఎంత నచ్చింది అనేటటువంటిది అందులో ఆల్రెడీ డిస్కషన్ చేసిన. చాలా మంది సాటిస్ఫై అవ్వట్లేదమ్మా, వాళ్ళ కోసం ఈ డెప్త్ రివ్యూ అనమాట. దీంట్లో లెక్కలు బొక్కలు స్టోరీ లైన్ ఆల్మోస్ట్ మూవీ మొత్తం మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. స్పాయిలర్ చెప్పిన, స్టోరీ మొత్తం చెప్పిన, సెకండ్ రివ్యూ చేసిన, ఒక రివ్యూ మీద ఎన్ని వీడియోలు చేస్తావు, ఒక సినిమా మీద ఎన్ని రివ్యూ చేస్తామని చెప్పి ఆపి ఇష్టమైతే వీడియో కంటిన్యూ చేయండి, లేదా ఆపేసి సర్దుకోండి అనమాట. కమింగ్ టు ది మూవీ స్టోరీ లైన్, మీరు ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. కమ్బ్యాక్ ఇండియన్. ఎందుకు ఇండియన్ కమ్బ్యాక్ రావాలంటే, ఒకప్పుడు బాగా లంచాలు ఉంటాయి అనమాట, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ లంచాలు మళ్ళీ పెరిగిపోయినాయి. ఈ దేశాన్ని బాగు చేసేటటువంటి వాడు లేడా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వరి పంట మన భారతదేశం, అందులో కలుపు మొక్కలు అయితే పెరిగిపోతున్నాయి. ఆ కలుపు మొక్కల్ని ఏరి పారేసేటటువంటి రైతు లేడా అని చెప్పి సిద్ధార్థ్ తన టీం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. అది కాక దేశంలో జరిగేటటువంటి అన్యాయాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా, ఒక ఇమోజీస్ పెట్టి, ఒక కార్టూన్ లాగా తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అన్యాయాన్ని ఎదురుస్తూ ఉంటారు. ఇదే టైంలో మనకైతే 2-3 అన్యాయాలు అయితే చూపిస్తారు అనమాట. చూపించిన తర్వాత మన సిద్ధార్థ్ అయితే ఎదురు తిరగడంతో ఇంకా మనోడు బలం సరిపోదు, పవర్ సరిపోదు, మనోడు అయితే బొక్కలు అవుతారు. ఆ తర్వాత తను నిడిపించడానికి రకుల్ ప్రెసింగ్ అవుతుంది. నువ్వు ఒక్కడివే ఏం చేయగలరా? నేను చేయకపోవచ్చు, కానీ గొంతులో కత్తి దింపి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి వస్తే ఈ సిస్టమ్ మారిద్ది, మొత్తం మారిద్ది అని చెప్పి కమ్బ్యాక్ ఇండియన్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ చేద్దామని చెప్పి ట్విట్టర్లో అయితే మనోడు ఫస్ట్ పిలుస్తారు అనమాట. ఆ తర్వాత తన టీం అంతా పిలుస్తుంది, ఆ తర్వాత దేశం అంతా పిలుస్తుంది, ఆ తర్వాత ప్రపంచం అంతా పిలుస్తుంది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ పాయింట్ మీకు మామూలు రాదు, బాధగా కూడా అనిపిస్తుంది. ఎలా కనపడుతుందా నీకు అనేటటువంటి కొన్ని మీమ్స్ అయితే గుర్తొస్తాయి అనమాట. ఇంకా అదంతా చేసిన తర్వాత ఎమ్మటే మన వేరే దేశంలో అయితే కెమెరా ఓపెన్ అయితే అక్కడ చూసుకున్నట్లయితే మన భారతీయుడు రెఫరెన్స్ అయితే విజయ్ మాల్యా తీసుకున్నారు. విజయ్ మాల్యా కూడా అదే కదా, అక్కడ వేల కోట్లు తెస్తే అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనోడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపేస్తారు. ఆ చంపడం కూడా వెరైటీగా అనమాట, మర్మకళ. ఒక నరాన్ని మెలవగానే వాళ్ళలో ఉన్నటువంటి మగతనం అనేది చచ్చిపోతే వాడు ఒక అమ్మాయిలాగా మారిపోతాడు. ఈ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి భయ్యా, కొన్ని మర్చిపోతే తర్వాత వీడియోలో డిస్కషన్ చేద్దాం వీటి గురించి. అలా చేసిన తర్వాత వాళ్ళ మగతనం చచ్చిపోతుంది అనమాట. ఇంక చంపేస్తారు అనమాట. ఆ చంపడం కూడా ఒకేసారి చంపడం, నిదానంగా చచ్చిపోయేలాగా వాడిని తీసేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇండియా వెళ్ళాలమ్మా నువ్వు అని చెప్పి ఒకడో చెప్పగానే మనోడు ఇండియా బయలుదేరుతాడు. ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే తన వేషాలు జస్ట్ డ్రెస్సులు మార్చాడు, కానీ ఇందులో చూసుకున్నట్లయితే గెటప్లే మార్చేస్తాడు అనమాట. అదేందో ఫేస్ సర్జరీ చేయించుకుంటాడు. అది కూడా కొద్దిగా వెరైటీగా అనిపించింది అనమాట. మధ్యలో మన శంకర్ గారికి వేరే సినిమాలు అయితే గుర్తొచ్చాయి. అలా దశావతారం వచ్చి వెళ్ళిపోయింది, ఎలా ఐ మూవీ వచ్చి వెళ్ళిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మనోడు దొరకడమే ఎయిర్పోర్ట్ లో దొరుకుతాడు. ఆ తర్వాత మళ్ళీ మర్మకలవాడి. ఇక్కడ ఇండియన్ పార్ట్ 1 చూడడం వాళ్ళకి అర్థం కాదు ఇది. అక్కడ తన కేసు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఒక ఆఫీసర్ ఉంటాడు అనమాట. ఆ ఆఫీసర్ కొడికే ఇప్పుడు మళ్ళీ ఇండియన్ పట్టుకోవడానికి, మళ్ళీ ఈ సేనాధిపతిని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి లైఫ్ అంబిషన్ అది. సో వీడి చుట్టూ మన కమల్ హాసన్ చుట్టూ సినిమా అయితే తిరిగిద్ది అనమాట. ఇంకా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇండియా వచ్చేసాడు. ఇంకేంది మా కష్టాలన్నీ తీరితే లంచాలన్నీ ఆగిపోతాయి అంటే ఇండియన్ వచ్చి కత్తితో యుద్ధం చేయడం, సోషల్ మీడియాలో మాట్లాడుతారు అనమాట. హలో ఇండియా అని చెప్పి నేను ఒక్కనే ఏం చేయలేను, నాకు సహాయం చేయాలి, మీరు ఏం చేయొద్దు, మీరు పాపపు సొమ్ము తినమాకండి, అవినీతి సొమ్ము తినమాకండి. మీ ఇంట్లో ఎవడైనా అవినీతి చేసి లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించండి, మాకు ఎక్కర్లేదు అని చెప్పి మినిమం ఆపడానికి ప్రయత్నించండి అనేటటువంటి మెసేజ్ అయితే మన సేనాధిపతి ఇవ్వగానే ఇక మన వాళ్ళందరూ కొద్దిగా ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఒక్కొక్కరు అయితే నిదానంగా పట్టుకునేటటువంటి క్రమంలో చాలా జరిగింది. అదంతా కూడా సెకండ్ హాఫ్ లో మనకైతే రివీల్ చేస్తారు. ఈ టైంలో అక్కడ గుజరాత్ లో ఓపెన్ అవుతుంది అనమాట సినిమా. గుజరాత్ లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. వారు ఏం చేస్తారంటే క్వారీలన్నీ తొమ్మి అడుగునున్నటువంటి భూకంపాన్ని పైకి తెప్పించి చాలా మంది ప్రాణాలు పోవడానికి చాలా ఆస్తులు అయితే వాడైతే సంపాదించుకుంటూ వాడి దొడ్డికి పోయేది కూడా భలే చూపించింది భయ. అది కూడా బంగారంతో తయారు చేసి ఉంటుంది అనమాట. ఒక ఆడపిల్లకి బంగారం అనేది పెళ్లి కాదు, పుస్తెలు లేకుండా పెళ్లి కాక ఆగిపోయినటువంటి పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయి, అది బంగారం. అలాంటిది నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలని కూడా నీకు బంగారం కావాలా అని చెప్పి వాడి మీద ఒక మర్మకాలు ఆడుతారు. అదేంటంటే గుర్రం మర్మకాలు అనమాట. పరిగెత్తి అలిసిపోయి చచ్చిపోతారు అనమాట. బిల్డింగ్ మీద నుండి దూకి వాడైతే సస్తారు బ్రిడ్జ్ మీద నుండి. దాంతో ఇంటర్వెల్ అయితే పడింది. ఇక్కడ దాకా లాగ్ నమ్మలపోయా. ఇక్కడ దాకా సినిమా అయితే చాలా మందికి నచ్చలేదు. కొద్దిగా ఇంటర్వెల్లో లేపేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ హాఫ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత భారతీయుడు ఇక తను చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఒకనేమో నాసవాన్ని ఒకరిని చంపేస్తాను అనమాట. ఇలా చంపేస్తున్నటువంటి క్రమంలో సిద్ధార్థ్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న అవినీతి చేసిందని చెప్పి వాళ్ళ నాన్నని పట్టిస్తాడు. పట్టించిన తర్వాత వాళ్ళ అమ్మ ఊరేసుకొని చచ్చిపోతుంది అనమాట. ఊరేసుకొని చచ్చిపోయిన తర్వాత కమ్బ్యాక్ భారతీయుడు అని చెప్పింది నేనే, గో బ్యాక్ భారతీయుడు అనేటటువంటిది కూడా నేనే చెప్తాను చెప్పి ఈ విధంగా నిజాయితీగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని పట్టిస్తారనమాట. పట్టించి చాలా మంది చావులకైతే కారణమవుతారు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వెళ్ళేస్తే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. దీనివల్ల ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా చేయమని చెప్పింది ఈ ముసలోడే, ఈ తాత మళ్ళీ గోబ్యాక్
బాంబేకి వెళ్ళాలని చెప్పి మనుడి మీద బేభత్సమైనటువంటి కోపం అయితే పెంచుకుంటూ మధ్యలో జరిగేటటువంటి హత్యలు, ఆ తర్వాత సిద్ధార్థ టీంకి కాల్ చేస్తారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఆ తర్వాత నేనే నిన్ను రమ్మంది, నేనే నిన్ను పొమ్మంటున్నా దొబ్బే అన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 hour ఉంటుంది ఇక్కడ ఫైట్. మన సేనాధిపతికి విధమైనటువంటి ఒక స్కేట్ బోర్డ్ లాంటి దొరికింది, దాని మీద పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. ఆ టైంలో ఇండియా అంతా కూడా తనని హేట్ చేస్తూ ఉంటుంది అనమాట. హేట్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళందరి నుండి తప్పించుకొని పోలీసులకు దొరకడం, మళ్ళీ పోలీసు గారి మీద ఒక మర్మకళ వాడటం, ఆ మర్మకళ తర్వాత పార్ట్ 3 ఉంది అనేటటువంటి రివీల్ కావడం, నన్ను వదిలిపెడితేనే నీ కొడుకును బతికిస్తా, ఇదంతా కూడా మీకు సినిమాలో చూసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా అయినా ఎక్స్ప్లెయిన్ చేసినాను 20 నిమిషాల వీడియో అయితే. ఇక అది సినిమా ఓవరాల్గా స్టోరీలు ఏం చెప్పుకోవాలంటే క్లైమాక్స్ ఏమి ఇచ్చిందంటే ఇండియన్ 3 ఉంది. ఇండియన్ 3లో కాజల్ ఉండబోతుంది అండ్ కొత్త క్యారెక్టర్ని కూడా ఒకరిని పరిచయం చేశారనమాట. మరి సేనాధిపతి కాదు, ఆ పేరు కూడా ఏందో చెప్పారు, కరెక్ట్గా అయితే గుర్తులేదు. సో ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి పార్ట్ 3 కోసం వెయిట్ చేయాలి. షౌరా అనేటటువంటి సాంగ్ సినిమాలో ఎక్కలేదు, ఇది కొద్దిగా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే రీసెంట్గా ఔరా అనేటటువంటి సాంగ్ అయితే బాగా ఫేమస్ అయిందనమాట, అందరూ కూడా ఆ స్లాంగ్లో మునిగి తేరారు. అలాంటి సాంగ్ సినిమాలో లేకపోవడం అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంటే. సో ఇంకా మీకు కావాలి అంటే ఇండియన్ 3 చూడండి. ఇండియన్ 3 షూటింగ్ కూడా మాక్సిమం అయిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నా. 2025లో మనం కలుద్దాం అని చెప్పి సినిమాకి అయితే టైటిల్ పడింది. ఇది ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చెప్పండి, సినిమా బాగలేనటువంటి పాయింట్ ఏమైనా కానొచ్చిందా మీకు? ఎమోషన్ సీన్స్ లో అని చెప్పి చాలా మంది అంటారు. సిద్ధార్థ్ సేనాపతిని తిట్టేటప్పుడు ఇది మెయిన్ ఎమోషన్ సీన్, సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ ఊరేసుకొని చచ్చిపోయినప్పుడు ఇది ఇంకా మెయిన్ ఎమోషన్ సీన్, అది కాక వాళ్ళ నాన్న ఇది కొన్ని ఇష్యూస్ ఉంటాయి అనమాట, అవి మెయిన్ ఎమోషన్ సీన్స్. ఈ ఎమోషన్ సీన్స్ పక్కన పెట్టినట్టయితే అసలు ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు. ఏ సీన్ అనవసరంగా పెట్టారు అనేటటువంటిది నాకైతే అసలే కలగలేదు అనమాట. చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అండ్ ఇంకొన్ని నేను చెప్పలేదు, 6 ప్యాక్ ఫైట్ కమల్ హాసన్ గారు వాళ్ళు మొత్తం ఒక గదిలో పనిచేస్తారనమాట. రౌడీలు అందరూ వస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళకి 100 మంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే షర్ట్ లిప్పి వాళ్ళ బాడీని అయితే చూపిస్తారు. దాంతో మన కమల్ హాసన్ కూడా షర్ట్ లిప్పి ఆయన బాడీ చూపిస్తారు. అబ్బాబా సీన్ అయితే మామూలుగా ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ముసల బాడీకి 6 ప్యాక్ పెట్టడం, ఈ ఆలోచన అయితే శంకర్ గారు చాలా యూనిక్గా చేశారనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనేటటువంటి ఫీలింగ్ కలగదు, ఒక కొత్త ప్రయత్నం చేసేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా ఫస్ట్ హాఫ్ లోనే మనకి క్లారిటీగా చూపించారనమాట. కమ్బ్యాక్ భారతీయుడు అనేటటువంటి హ్యాష్ ట్యాగ్, తన విగ్రహాలు పెట్టడం, తన బొమ్మలు పెట్టడం, గోల మీద పెయింటింగ్ లేయడం, అంత జనాలు పెట్టి పాటలు పాడటం ఏదైతే ఉందో ఇది కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఒక 50-60 కోట్లు వేస్ట్ చేసినటువంటి ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ కోసం కొన్ని పెట్టారనేటువంటి ఇది కూడా అనిపించింది అనమాట. ఇంకా అనిరుద్ దగ్గరకు వస్తాను. అనిరుద్ అసలు ఆ సాంగ్లు ఏందో చెత్త సాంగ్లు, కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ మినహాయింపింగ్ ఏ సాంగ్ కూడా బాగలేదు. సినిమాలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా బోర్ కొట్టింది అనమాట. ఫస్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు విలన్ కోసం, అది కూడా పరమ చెత్తగా ఉంది. ఓపెనింగ్ అనేటటువంటి సినిమా చాలా బాగుండాలి, స్టార్టింగ్ లో మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి, అది చేయలేదన్నమాట. ఇంటర్వెల్కి వచ్చేసరికి సెకండ్ పార్ట్ చూడాలి అని అంటే, సెకండ్ హాఫ్ చూడాలంటే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ అయితే కలగాలి, అది క్రియేట్ చేయలేదు. ఏ విధంగా క్రియేట్ చేయకుండా దేశపోతనే ఉన్నారు. అలా దేశపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఫస్ట్ లో క్రియేట్ చేసి ఇంటర్వ్యూలో క్రియేట్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు పెట్టాల్సిందంతా కూడా సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఇంకొంతమంది రాడ్ డ్రమ్బల్ అది ఇది అంటున్నారు, వద్దు ఆ మాట్లాడదు అనమాట. రాడ్ సినిమానే కాదు ఫ్రెండ్స్, నిజంగా నేను జెన్యున్గా చెప్తాను, నాకేమీ డబ్బులే లేదు మూవీ టీంలో, నాకు అంత సీన్ కూడా లేదు. నేను అనుకుంటున్నా కనీసం టికెట్ డబ్బులు కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుండి. అలాంటిది నాకు ఏం అవసరం జెన్యున్ రివ్యూ చెప్పాల్సింది. అలాది కాక నాకు తమిళ సినిమా అంతగా నచ్చవు అనేటటువంటి కూడా మీకు తెలుసు. తమిళ సినిమా నేను అసలు ఎంకరేజ్ కూడా చేయను. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కల్కి సినిమా హిట్ అవ్వాలి కదా బ్రో, సో ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇంకా కల్కి ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అది కూడా తప్పైపోద్ది అనమాట. సినిమాకి అయితే మరీ అంత దరిద్రంగా లేదు, మరీ అంత వరస్ట్గా అయితే లేదు. వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ అంత కూడా లేదనమాట. చాలా మంది యదవల నేను చూస్తాను లేతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, దిక్కుమాలినటువంటి ప్రమోషన్ చేయడం అనమాట. ఒకడు ఉన్నాడు భయ్య, బెదురులంక సినిమా మన సందీప్ కిషన్ది, ఆ సినిమా వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ సినిమా ఎంత చెత్తగా ఉన్నా కానీ పర్లేదు ఒకసారి చూడండి అన్నాడు. కానీ ఇండియన్ 2కి వచ్చేసరికి అసలు చూడమాకండి అంటాడు. వాడెవడు డిసైడ్ చేయడానికి చూడాలి వద్దు అనేటటువంటిది రివ్యూ ఇవ్వడం అయితే వాడి బాధ్యత. చూడాలి వద్దు అనేటటువంటిది అంటే ఇంకొంతమంది థియేటర్ వైపు కూడా వెళ్ళమాకండి అన్నారు. మరీ అంత చెత్తగా లేదు భయ్య, మరీ అంత తీసైతే ఏమాకండి. మన శంకర్ గారి మార్కు కానొచ్చింది, కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానొచ్చింది, అనిరుద్ మ్యూజిక్ వినపడింది అనమాట. ఈ మూడైతే సినిమాలో బాగానే ఉన్నాయి. దాంట్లో డిసప్పాయింట్ అయిపోయింది లేదు. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. అదే ఇక ఓవరాల్ గా రివ్యూ డెప్త్ రివ్యూ విషయానికి వచ్చినట్టయితే రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నా లేనట్టే, సిద్ధార్థ్ ఓకే కొన్ని క్యారెక్టర్లు అయితే ఎలా చాలా వెళ్ళిపోయినాయి, కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ చూస్తే కొద్దిగా చికాకు పెట్టింది. ఇక అది ఫైనల్ రివ్యూ అనమాట. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటి మీ వాల్యుబుల్ కామెంట్ కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కార్, బాయ్ అంట. మరి తర్వాత డెప్త్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకో రివ్యూ.